హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఎల్లో మందారం ఫ్లవర్స్ విప్పిని కోసేస్తున్నాను. రోజ్ ఫ్లవర్ ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, ఇక్కడ కొన్ని వచ్చినాయి. చాలా పెద్ద ఫ్లవర్స్ వస్తాయి ఇవి. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, కోస్తున్నాను. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ చాలా విప్పినాయి. ఎల్లో, పింక్, బేబీ పింక్, వైట్, మిర్చి మందారం. ఇవి సీడ్స్ వేయకుండానే వచ్చినాయి కొన్ని. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ ఎల్లో కలర్ విప్పినాయి ఈరోజు. పింక్, ఎల్లో, చామంచి. ఇక్కడ కొన్ని వైట్ మందారం ఫ్లవర్స్కి వస్తున్నాను. పింక్, వైట్, బేబీ పింక్. రెండు మొక్కలు ఒకే చోట ఉన్నాయి. పింక్ మందారం కోస్తున్నాను. కలర్స్ అయితే చాలా బాగున్నాయి. ఈరోజు ఆరెంజ్ రాలేదు. ఆరెంజ్ ఫ్లవర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కుండీలో పెడితే ఎక్కువ రాలేదు, మట్టిలో పెట్టినాక చాలా బాగా విప్పుతున్నాయి ఫ్లవర్స్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఆనియన్ మందారం 2 కలర్స్తో చాలా బాగుంటాయి. పెద్ద ఫ్లవర్స్ విప్పినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. మిర్చి మందారం. ఈ ఫ్లవర్స్ బాగా వస్తాయి, మిర్చి మందారం ఫ్లవర్స్. టేబుల్ రోజ్ ఫ్లవర్స్ చిన్న డబ్బాకి పెయింటింగ్ వేసి పెట్టుకున్నాను. ఇందులో కొన్ని కొమ్మలు. ఎల్లో. ఈ ప్లాంట్ కూడా ఫ్లవర్స్ చిన్న ప్లాంట్కే చాలా బాగా వచ్చినాయి. శ్రీలంక మల్లి. కొన్ని పింక్ ఫ్లవర్స్, పింక్ రోజెస్, కాస్మోస్ ఫ్లవర్స్. ఈరోజు కాస్మోస్ ఫ్లవర్స్ ఫుల్గా ఉన్నాయి. ఫ్లవర్స్ బాగా విప్పుతున్నాయి. ఈ వర్షాలకి చాలా బాగా వచ్చినాయి మొక్కలు. చిన్న చిన్న బకెట్లో కూడా ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి ఎల్లో ఫ్లవర్స్. ఎల్లో ఫ్లవర్స్ కోసం కొన్ని ఆవాలు వేసాను, వచ్చేసినాయి ఫ్లవర్స్. పింక్ ఫ్లవర్స్. ఈ చామంతి మొక్కలు కొన్నాను, చిన్న చిన్న మొక్కలు. జినియా ఫ్లవర్స్, చామంతి, గోంగూర, పాలకూర, బెండగింజలు. నేను ఎక్కువగా ఏ యూజ్ చేస్తానో అవే తీసుకున్నాను. గోరుచిక్కుడు పెడితే రాలేదు, అవి తీసుకోలేదు. అందుకని లాస్ట్ ఇయర్ గోరుచిక్కుడు పెట్టాను, లాస్ట్ ఇయర్ రాలేదు. మామూలు పప్పు చిక్కుడు చాలా బాగా వచ్చినాయి. మెంతికూర కూడా ఎక్కువగా యూజ్ చేస్తాను. ఆల్రెడీ బచ్చలు అయితే చాలా బాగా వస్తుంది, నేను తీసుకోలేదు బచ్చల సీడ్స్. ఈ మిడిల్లో కొన్ని ఫ్లవర్స్ అయితే చాలా బాగా వస్తున్నాయి. చాలా చిన్న ప్లాంట్ ఇది. ఇక్కడ కొన్ని విప్పినాయి. ఇలా ఫ్లవర్స్ రెక్కలు రాలిపోతూ ఉంటాయి. 3-4 డేస్ అయింది విప్పి. చాలా వెరైటీగా ఉంది. మ్యారీగోల్డ్ ప్లాంట్స్ అయితే మొత్తం మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి. మొగ్గలు రాకముందు కట్ చేస్తే ఎక్కువగా ప్లాంట్ ఎదిగిద్ది, కానీ ఫ్లవర్స్ త్వరగా రావు. అందుకే నేను ఈసారి కట్ చేయకుండా ఉంచేసాను. మొగ్గలు బాగా స్టార్ట్ అయినాయి. చిన్న చిన్న కొమ్మలు పెట్టేసినా వచ్చేస్తుంది ఇప్పుడు వర్షాలకి. జామ మొక్క కొంచెం ప్లేస్లోనే నేను చాలా మొక్కలు పెట్టేశాను. జినియా ప్లాంట్ కూడా మట్టిలో పెట్టేస్తాను. కుండీల్లో అయితే ఎక్కువ ఫ్లవర్స్ రావు, రూట్స్ వెళ్ళవు. చాలా హైట్ వెళ్ళిద్ది జినియా ప్లాంట్. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను.
డైలీ పూజ చేసుకోవటానికి కొన్ని ఫ్లవర్స్ అన్న వస్తాయి. ఈ ప్లాంట్ చిన్న కొమ్మ ఉన్నా చాలు. చిన్న చిన్న కుండీల్లో కూడా వస్తాయి ఫ్లవర్స్, చాలా ఎక్కువ వస్తాయి. చుక్కమల్లి, ఇక్కడ కొన్ని సీడ్స్ రెడీ అవుతున్నాయి. ఫ్లవర్స్ కొయ్యకుండా వదిలేస్తే కొంచెం లేట్గా విప్పుతున్నాయి ఈ ఫ్లవర్స్. తులసి ప్లాంటు సీడ్స్ పడొచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి వర్షాలకి. తులసి మొక్క ఇంటి దగ్గర తులసి మొక్క ఉంటే చాలా మంచిది. చిన్న కుండీలో పెట్టాను ఒక మొక్క. ఇవి పెట్టకుండానే సీడ్స్ పడి తులసి మొక్కలు వచ్చేసినాయి, ఉంచేసుకున్నాను. ఇంకా వీటిల్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సబ్జా గింజలు వేసేస్తే ఇలా వస్తాయి. తులసి ప్లాంట్ లానే ఉంటుంది. తులసి మొక్కలు కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి.